అన్నయ్య, ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదో తెలియదన్నయ్య. వదినకు అవార్డు వచ్చింది, ఎలాగైనా సరే వదినమ్మ ఆ అవార్డుని తీసుకోవాలి. నలుగురిలో కూడా మన నందన్ ఫ్యామిలీ గొప్పగా చెప్పుకుంటారన్నయ్య. అస్సలు మిస్ చేయనివ్వకన్నయ్య, నీ చేతిలోనే ఉంది అనే విధంగా అంటూ వివేక్ అక్క నుండి వెళ్తూ ఉంటే ఇక కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది లక్ష్మి. అంతలో మిత్ర వస్తాడు. ఏంటి లక్ష్మి, ఏం చేస్తున్నావు? నువ్వు ఎండివి, నువ్వు వంట చేయడం ఏంటి? కానీ పిల్లలకు నేను తల్లినే కదా అండి. అలా ఉంటే పిల్లలకు నేను పని చేయకూడదా? అలా అని ఎవరైనా చెప్పారా చెప్పండి? ఎండి అయితే ఏంటి? నేను నా పిల్లలకి ఎప్పుడైనా తల్లినే అండి. నన్ను చేయనివ్వండి. సరే, నువ్వు వంట చేసి పెట్టు, నేను కాదనను. కానీ నువ్వు మాత్రం ఆ అవార్డు ఎలాగైనా తీసుకోవాలి. ఎలా తీసుకుంటానండి? ఒకవైపు ఆస్తి పంపకాలు, ఇక మరోవైపు నా అవార్డు. కానీ అలా తీసుకోవటం కూడా అది గొప్ప కాదు కదా అండి. అందుకే వద్దనుకున్నానండి. నేను చెప్పేది నా బాధని కూడా మీరు అర్థం చేసుకోండి. లక్ష్మి, ఎందుకు లక్ష్మి వద్దని ఎందుకు వాదిస్తున్నావు? నేను చెప్తున్నాను కదా, నువ్వు అవార్డు తీసుకోవాలి. నన్ను క్షమించండి, నేను తీసుకోలేను. నేను నీ భర్తగా ఆర్డర్గా చెప్తున్నాను. మిత్ర నందన్గా నువ్వు ఆ అవార్డు తీసుకోవాలి. నా భార్యగా నువ్వు తీసుకోవాలి. నేను చెప్తున్నాను, నువ్వు తీసుకొని తీరాల్సిందే అని విధంగా చెప్పగానే వెంటనే లక్ష్మి అలానే చూస్తూ ఉండిపోతుంది ఎంతో సంతోషంగా. ఆ మాటలన్నీ కూడా మనిష విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నీ భర్తగా నేను ఆర్డర్ చేస్తున్నాను, నువ్వు ఎలాగైనా సరే నువ్వు ఆ అవార్డు తీసుకోవాలి. నా భార్యగా తీసుకొని తీరాల్సిందే అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. మరోవైపు మాత్రం అసలు ఏం జరుగుతుందో ఏంటో చూడండి అంటే మిత్ర ఎలా చేస్తున్నాడో. తన భార్యగా అంగీకరించాడంటే అవార్డు తీసుకోమని చెప్తున్నాడు. నేను కూడా విన్నాను మనీషా. అంటే భార్యగా తీసుకోమని చెప్తున్నాడంటే ఇక నువ్వు ఉన్న జీరో అన్నట్టే కదా మనీషా. నిన్ను పూర్తిగా మర్చిపోయినట్టున్నాడు. లేదంటే మర్చిపోయినా కూడా గుర్తు చేయడానికి నేనున్నాను కదా. ఆ అవార్డు లక్ష్మి తీసుకోకూడదు, కానీ అవార్డు తీసుకోకుంటే ఏం చేస్తుంది? తన భార్యగా తీసుకోవాలని మిత్ర ఆర్డర్ వేస్తే లక్ష్మి ఎలాగైనా సరే తీసుకుంటుంది కదా మనీషా. తీసుకోకూడదంటే తీసుకోకపోతేనే మీకు ప్రయోజనం. ఏంటి మనీషా, ఏం చెప్తున్నావు? అవునంటే ఒకవైపు ఆస్తి పంపకాలు జరగాలి, మరొక వైపు అవార్డు తీసుకోవటం జరగాలి. అప్పుడు మీడియా ముందు పరువు పోతుంది. ఒకవేళ కనుక ఆ అవార్డు తీసుకుంటే అప్పుడు మీకు ఆస్తి పంపకాలు జరగనివ్వదు. అందుకే ఎలాగైనా ఆస్తి పంపకాలు రేపే జరగాలని మీరు గట్టిగా కూర్చోండి. అప్పుడు అప్పుడు ఆస్తి పంపకాలు జరిగాకే అవార్డు తీసుకోవాలని పెడితే ఆ అవార్డు తను తీసుకోలేదు. ఇక ఆ తర్వాత మిత్ర నావాడవుతాడు. ఎందుకంటే నేను చెప్పినా కూడా లక్ష్మి అవార్డు తీసుకోలేదని మిత్ర నా సొంతమవుతాడు. ఇక మీకు కావాలనుకున్న ఆస్తి కూడా మీ సొంతమవుతుంది. ఏమంటారంటే అవును మనీషా, లక్ష్మి మాత్రం అవార్డు తీసుకోకూడదు అనే విధంగా అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం ఏం తెలియనట్టు అలా దుప్పటి వేస్తూ ఉంటే అంతలో వివేక్ వస్తాడు. ఏంటి జానో, అందరూ కూడా కంగ్రాట్స్ అని చెప్పారు, కానీ నువ్వు మాత్రం మీ అక్కకి కంగ్రాట్స్ చెప్పని కూడా చెప్పలేదు. అయినా చెప్తే ఏమొస్తుంది, చెప్పకపోతే ఏమొస్తుంది? అందరూ అంత హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు కనీసం విషెస్ చెప్పకుంటే ఎలా చెప్పు? ఆ ప్లేస్లో నేనైనా ఉంటే నేను కూడా అలాగే గెలిచేదాన్ని. తను గెలిచిందేంటో నాకేం అర్థం కావట్లేదు. అయినా తను గెలిస్తే నేను విషెస్ చెప్పాలని ఏమైనా ఉందా? లేదు కదా. నేను చెప్పనండి, మీరెంత చెప్పినా సరే నాకు ఆస్తి పంచాలి. నేను డెవలప్ అవుతాను, నేను కూడా ఎదిగి చూపిస్తాను. అంతేకాని ఇలా చేస్తే మాత్రం నేను ఊరుకోను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అది మాట్లాడిన దాంట్లో తప్పే ముందురా. రేపు ఎలాగైనా సరే ఆస్తి పంపకాలు జరగాలి. వదినమ్మకు రేపు అవార్డు ఇస్తున్నారు. ఆస్తి పంపకాల ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆ ఇష్యూ అయిపోయింది కదా. ఏంటి ఇష్యూ అయిపోవడం? ఇష్యూ అయిపోవడానికి ఏదీ లేదు. అవునండి, రేపు ఆస్తి పంపకాలు జరగాల్సిందే. మనకు దక్కాల్సిన వాటా మనకు దక్కాల్సిందే. మనీషా, నువ్వు వెంటనే వాళ్ళకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. సరే ఆంటీ అని విధంగా అనగానే ఇక రేపు ఆస్తి పంపకాల గురించి ఊరంతా డప్పు కొట్టుకుంటారేమో అని అనుకుంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం మనీష ఇంటికి వస్తుంది. రాజుగారు, మీరు కాస్త బయటికి వెళ్ళండి. అబ్బో, వీళ్ళు ఏ సీక్రెట్ మాట్లాడుకుంటారో అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఏంటి మనీష, ఏంటి నాతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నావు కదా? అవును. అంతలో రౌడీలను పిలిపిస్తుంది. రేయ్, మీ నెంబర్స్ ఇవ్వండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. రేపు మాత్రం
ఆ లక్ష్మిని ఏదైనా చేయాలంటే నేను చెప్పినట్టు చేయాలి. చంపేయాలా? ఇప్పుడు కాదు, చంపడానికి కాస్త టైం ఉంది. నేను చెప్తాను. దానికి కూడా ముందు మీ నెంబర్లు నాకు ఇవ్వండి. మీరు నాకు టచ్లో ఉండండి. అర్థమవుతుంది కదా? సరే మేడం అని విధంగా అంటూ నెంబర్లు ఇవ్వగానే మీకు ఆల్రెడీ క్యాష్ కొట్టాను, అర్థమవుతుంది కదా? ఓకే మేడం అని మనీష అంటూ ఉంటుంది. రాజుగారు ఇక వీళ్ళని తీసుకొని మీరు కూడా బయటికి వెళ్ళండి అని విధంగా చెప్పగానే వెంటనే వెళ్ళగానే ఏంటి మనీష అంత సీక్రెట్ ఏముంది? ఏముంది? లక్ష్మికి అవార్డు ఇస్తున్నారని ప్రకటించారు కదా, భార్యగా నువ్వు అవార్డు తీసుకోవాలని మిత్ర చెప్పాడు. అవునా? అంత మాట అన్నాడా? అవును సరేయో, ఆ అవార్డు లక్ష్మి తీసుకోకపోతే మిత్ర నావాడవుతాడు. అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. అయితే ఆస్తి పంపకాలని నేను చిచ్చు పెట్టాను. గుడ్ మనీషా, మంచి ప్లానే వేశావు. అయితే ఈ ఆస్తి పంపకాల న్యూసే బయట తెరలేస్తుందేమో. కంగ్రాట్స్, మిత్ర నీవాడవుతాడు ఖాయం అని సరియో అంటూ ఉంటుంది. అవును, మిత్ర నావాడు కావాలి. మిత్ర నాకు సొంతం అవడానికి నేనెంత కష్టమైనా సరే ఇష్టంగా చేస్తాను సరియో. ఎందుకంటే ఆ లక్ష్మి అవార్డు తీసుకోకూడదు. తీసుకుంటే అంత తారుమారవుతుంది. ఇక అందరిలో కూడా తనని గొప్పగా చూస్తారు. అలా జరగకూడదు. నువ్వు అనుకున్నట్టుగా జరుగుతుంది. రంగంలోకి దింపావు కదా, రేపు ఆస్తి పంపకాల న్యూసే వస్తుంది న్యూస్లో అని సరియో అంటూ ఉంటే మరోవైపు జయదేవ్కు ఫోన్ కాల్ వస్తుంది. నేను వివేక్ సార్ వాళ్ళ అసిస్టెంట్ని మాట్లాడుతున్నాను. అవునా? ఇంటికి రమ్మని చెప్పారు లక్ష్మి మేడం గారు. సరే, ఇప్పుడే నేను లక్ష్మితో మాట్లాడతాను. అమ్మ లక్ష్మి, ఏంటి మావయ్య గారు అసిస్టెంట్ని ఎందుకు రమ్మన్నారు? ఆస్తి పంపకాల కోసం ఈరోజు నీకు అవార్డు ఇస్తున్నారమ్మా. ఆస్తి పంపకాల ఇప్పుడు ఎందుకమ్మా? ఆస్తి పంపకాల వల్ల కాస్త న్యూసెన్స్ అవుతుంది కదా, అర్థం చేసుకో. మావయ్య గారు ఆస్తి పంపకాలు చేయాలని అందరూ గట్టిగా ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేము కదా, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను మావయ్య గారు అని లక్ష్మి అంటూ ఉంటే జయదేవ్ అలానే చూస్తూ ఉండిపోతాడు.